ఏమండి, సింహ నరసింహ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట, ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. అలాగా, సరే అయితే నేను స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిరండి. సరే వెళ్ళొస్తాను. సరే వెళ్ళండి. నేను చెప్తుంది వెళ్ళమని. వెళతానని అసలు కదలట్లేదు. ఏమైంది మీకు? నాకేమి కాలేదు. నాదేదో నాకు ఇస్తే నేను వెళ్తాను కదా. నాగండి, మీదేంటి? మీదేముంది నా దగ్గర మీకు ఇవ్వడానికి? ఏమి తెలియనట్టు మాట్లాడుకోయే. అదేనో నా మామూలు. చూడండి, నన్ను మీకు ఏనాడు అర్పించుకున్నాను. ఇక నా దగ్గర ఏముందండి మీకు ఇవ్వటానికి? అదేనో నా మామూలు. అబ్బబ్బబ్బా, వదలండి. మీకు ఈ మధ్య వేళపాళం లేకుండా పోతుంది. ఆ భోజనానికైనా వేళ్ళపాలు ఉంటుందేమో, కానీ ఈ భోజనానికి వేళ్ళపాలు ఉంటుంది. అబ్బా, అబ్బా ఏంటి ఎంత బరువు ఉన్నావు? ఇంట్లో వండినంత నువ్వే తింటున్నావా? నేనే తింటున్నా. మరి మీరు నాలో ఉన్నారు కదా, అందుకని అంత బరువున్నాను. అయినా ఈ ప్రోగ్రామ్స్ ఏమి ఇప్పుడు కుదరవు. రాత్రికి పెట్టుకోండి, సరేనా? భోజనం లేకపోయింది, కనీసం టిఫిన్ అయినా చేయాల్సింది. వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా సోలితో మజ మజగా పొంగే పర్వాల మధ్య చడంగా ముద్దాడుకునే వయసుకి అదే సుఖంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా చుక్కన కాచు
సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లెపూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి ఆడంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా వన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా